ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాల కొరకు కేటాయించిన స్థలాన్ని అక్రమ మార్గంలో ఆక్రమించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని నాంపల్లి మండల అధికారులు తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పరిశీలించారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాల కొరకు కేటాయించిన స్థలాన్ని అక్రమ మార్గంలో ఆక్రమించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని నాంపల్లి మండల అధికారులు తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పరిశీలించారు. వివరాలలోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 1, 2, 3, 428 మరియు 429లలో సుమారు 100 మంది నిరుపేదలకు 2004వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సుమారు 5 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇంటి స్థలాల కొరకు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. కానీ అట్టి స్థలాన్ని ధరణి రికార్డుల్లో ఇంటి స్థలాలుగా గుర్తించలేదు. ధరణిలో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వ్యక్తులు నేడు అట్టి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుండడంతో ఇంటి స్థలాల లబ్ధిదారులు లబోదిబోమని ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ పేదరికం కారణంగా ఇండ్లు నిర్మాణం చేసుకోలేకపోవడంతో ప్రస్తుతం అట్టి భూమికి కోట్ల రూపాయలు ధరలు పలుకుతుండడంతో వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమ మార్గంలో ధరణి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం పొంది అట్టి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై వడ్డేపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు స్థానిక మండల తహసీల్దార్కి ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని నిరుపేదల కొరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని, అట్టి స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆక్రమణదారులకు హెచ్చరించారు. ఇదే విషయమై నాంపల్లి తహసీల్దారును సత్యను వివరణ కోరగా లబ్ధిదారులకు చెందిన స్థలం యొక్క సంబంధిత రికార్డులను రెవెన్యూ కార్యాలయంలో పరిశీలించి ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి అనువైన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఎస్ ఝాన్సీ, నిరుపేద లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఎకరం అమ్మిండ్రు, 1, 2, 3లో కూడా ఒక 4-5 ఎకరాలు అమ్మినట్టున్నారు. ఆ ఫైల్ కూడా తీస్తున్నాము. తీసినాక ఎంత ఏ హద్దుతో ఏంటిది అనేది మ్యాప్ కూడా ఉంటుంది. సర్వే కొలిపించుతాము. మా గవర్నమెంట్ ఎంత కొలిపించినాక చేస్తాం. అప్పటిదాకా దీన్ని ముట్టుకోవద్దు. మీ అశోక్ కూడా నేను చెప్పిన చూస్తాడు రికార్డ్ చూసి నీకు ఎట్లా చేసిరా సార్ క్లియర్ 429 వీళ్ళకి ఎకరం అమ్మిరు. వీళ్ళు పట్టా చేసుకురా లేదా తెలియదు. ఈ పొజిషన్ వీళ్ళు గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసి 20 ఏళ్ళు 40 ఏళ్ళ పొజిషన్ వాళ్ళకి లేదు. వాళ్ళకి పట్ట ఉందా ఎట్లా వచ్చిందా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. చూడండి మీరు కూడా ఊరోళ్ళు అదంతా సాఫ్ చేయించుకోండి. లేఅవుట్ ఉంటే లేఅవుట్ తో మళ్ళీ సర్వే పంపించి ప్లాట్ ఫిక్స్ చేద్దాం. మీరు ఏదో గుడిసె వేసుకుంటారా, ఇల్లు వేసుకుంటారా, ఏం ప్రాబ్లం లేకుండా మీరు అందరూ మొదలు చిన్న కమిటీలకు వేసుకొని మీరు కొత్త గొప్ప ఇక్కడ అమ్మినటువంటి సైట్ ఇదేనా? మీరు అమ్మింది ఎకరం 10 గుంటలు మాకు అమ్మిరు. ఇక్కడ ఇదే సైటా? ఇదే సైట్ 40 ఏళ్ల క్రితం మీరు ఈ చాకలలోకి అమ్మితే చాకలలో ఏం చేశారంటే అమ్మిండ్రు వాళ్ళు ఎకరం అమ్మినాం. ఎకరం అర్ధ ఎకరం 10 గుంటలు ఉంచుకున్నాం. ఉందా? 11 లక్షలకు మేమే అమ్ముకున్నాం. దీన్ని మీరు ఏం ముట్టుకోకూడదు. దీంట్లో ఎవరు లెవెల్ మా భూమి అవకాశం వాళ్ళు పట్ట వాళ్ళకి చేసుకోరు, మా పట్ట మాకు చేసారు. ఇప్పుడు మీరు ఎవరు అనుకున్నారు? భాగాల మీద అమ్ముకున్నాము. పట్టాలు అలా మార్పు వచ్చింది. పట్ట మార్పు కావాలి. మరి ఉన్నది అన్నదమ్ముల మధ్యలో కానీ ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ పట్ట మొదలు
నంబర్ ఉందా? అధ్యక్ష దేనికి ఇచ్చారు? 10 గుంటలు ఇచ్చారు మాకు. ఎకరం 10 గుంటలు ఇచ్చిన అప్పుడు పట్ట సంతకాలు పెట్టినాము. పట్ట మా వాళ్ళ పేరు మీద ఇది చూసుకోలేదు, పట్ట వీళ్ళకి కాలేదు. అది ఆయన పేరు మీద ఏమలేదు. గవర్నమెంట్లకు అమ్ముకురాట కానీ పట్ట గవర్నమెంట్కి కాలే, ఏది కాలే. మళ్ళీ వెనక సీరి పట్టలు మార్పు వచ్చినాయి. గొల్లైన కమ్మిండి అవతల చెరటెంకటే అని వెంకటే ఆ భూమి మందిరు మా పట్ట మీద అమ్మితే మా గొల్లైన కాడ మేము పోతే ఈ పట్ట ఇది అది నా బాబాయ్ 1, 2, 3 అన్ని ఉన్నాయి. 3 సర్వే నెంబరా? ఈ కింద ఉన్న జనేవా 3 సర్వే నెంబర్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ గతంలో ప్రభుత్వము ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల నిమిత్తము పంపిణీ చేసినటువంటి ప్లాట్లలో అక్రమంగా వేరే వ్యక్తులు దున్ని దాన్ని సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం ఏం జరిగింది, అసలు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చారా, ఇచ్చిన తర్వాత ఎందుకు ఆ పొజిషన్లోకి వెళ్ళలేదు, అసలు వారి మాటలు తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఊరుపాక వెంకటయ్య. నేను వడ్డపల్లి గ్రామ వాసిని. 2004లో ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లా వెంకరెడ్డి గారి ఎమ్మెల్యే పీరియడ్లో ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం తరఫున ఇళ్ళ ప్లాట్లు పంపిణీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్లాట్లు వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆ ప్లాట్ల ఆక్రమణకు గురవుతున్నాయి ప్లాట్లు. మరి ఆక్రమణకు గురైన రేట్లో ఈ సమస్య వచ్చి ఈరోజు ఇక్కడ గ్రామస్తులే కొంతమంది పట్టాలు ఉన్నాయని అక్కడ కొంత ప్లాట్లు మంచిన ప్లాట్లని కొంతమంది దాన్ని వేరే విక్రయానికి దారితీస్తారు. అది గమనించిన ప్లాట్ తీసుకున్న బాధ్యులందరూ వాళ్ళ కాడ పట్టా బాండ్లు ఉన్నాయి. ఆ బాండ్ల మేరకు ఈ పట్టాలు ఆ బాధ్యులకే దక్కుతట్టుగా ప్రభుత్వం చూడాలని తెలియజేస్తున్నాం సార్. దీనిపైన మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? చేసినాం సార్. నిన్న నాంపల్లి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు మేరకు ఈరోజు నాంపల్లి ఎంఆర్ఓ గారు మా గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేశారు. పూర్తి ఆధారాలతోటి వచ్చి ఎవరు బాధ్యుల వారికి వాళ్ళకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అప్పటి వరకు అక్కడ ఎవరు ఎలాంటి పని చేయొద్దని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలు ఎంతమందికి పంపిణీ చేసిరు, సుమారు ఎంత భూమి ఉంది, ఆ సర్వే నెంబర్ల వివరాలు మీకు తెలుసు? తెలుసు సార్. 1 సర్వే నెంబర్, 2, 3, 428, 429 అని అంటున్నారు. 2004లో పట్టా పంపిణీ జరిగింది కాబట్టి దాని మీద ప్రభుత్వము ఎంక్వైరీ చేసి ఎవరైతే నష్టపోతారో ఆ బాధ్యులకు పట్టాలు అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఎందులో వచ్చిన తర్వాత కూడా ప్లాట్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఇల్లు నిర్మించుకోలేకపోవడానికి గల కారణాలు ఏమన్నా మీకు? ఆర్థిక పరిస్థితులు సార్, వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతము. గవర్నమెంట్ నుండి ఏమన్నా ఇల్లు సహాయం చేస్తే అందులో ఆ ప్లాట్లో కట్టుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు వచ్చి అది కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు ఇక్కడ విచారణ చేసి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఈ భూములు చెందేటట్లు చేయాలని కోరుచున్నాం. తమ్ముడు మీ పేరు? శంకర్. చెప్పండి తమ్ముడు, ఏంది ఇక్కడ సమస్య? 2004లో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు, వేరే వ్యక్తులు వచ్చేసి కబ్జా చేస్తున్నారు. నిన్న అందరూ వెళ్ళి చేసాం, బాధితులు అందరం వెళ్ళి ఉమ్మవారికి రిపోర్ట్ ఇస్తే వచ్చారు సార్. వచ్చి
చేస్తామని చెప్పారు. తప్పకుండా మీరు ఈ విధంగా అన్యాక్రాంతమవుతున్న భూమిని మీకు కేటాయించిన భూమి మీకే కావాలనుకోవడంలో న్యాయం ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులకు న్యాయం చేయాలని చెప్పి సత్య న్యూస్ ద్వారా కోరుతున్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. పేరు ఎల్లమ్మనా? ఎల్లమ్మ. ఇప్పుడు మీకు ఇక్కడ ఇళ్ళ స్థలం ఇచ్చిరా? మీకు ఇచ్చిరు కానీ పొజిషన్ చూపించిరా? అంటే పేపర్ ఇచ్చిర్రు. ఎన్ని నెలల క్రితం ఇచ్చిర్రు? 24 ఏళ్ళు. నీ పేరమ్మా? యాదమ్మనా? మీకు కూడా ఇచ్చిరా సర్టిఫికేటు? ఇంటి స్థలం కేటాయించారు మీకు. ఎన్ని ఏళ్ళు అవుతుంది కేటాయించి? ఇప్పుడు ఏమైంది మరి? ఇల్లు కావాలి, పెట్టుకోవాలి. మాకు ఇల్లు లేక ఇబ్బంది అయితే కట్టుకుంటాం. ప్రభుత్వం మాకు ఆదుకోవాలి.